హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. నేను మీ రాణి. మై డియర్ వైటీ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదిగోండి, అక్క తమ్ముడు ఇక్కడైతే ముచ్చట్లు ఆడుకుంటున్నారు. మీకు ఇదివరకు చాలాసార్లు చాలా వీడియోలో అయితే చెప్పాను. వాడొచ్చేసరికి మా రెండో అక్క వాళ్ళ బాబు, సౌమ్య వచ్చేసరికి మా పెద్దక్క వాళ్ళ పాప అనమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట. మా వాళ్ళతో చిన్ దగ్గర అంటే గెడ్డం దగ్గర దెబ్బ ఎలా తగిలింది అనేది షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చిన్నప్పుడు కరెంటు పోతే ముందరికి పడిపోయి స్టార్టింగ్లో గుమ్మం ఉంటుంది కదా, అంటే ద్వారబంధం అంటాము, ఆ గుమ్మం చెక్కకి తగులుకొని చాలా బ్లడ్ అయితే పోయిందంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గీతలాగా, అక్కడైతే చాలా కుట్లు అయితే పడ్డాయంట. ఎన్ని కుట్లు పడ్డాయి ఏంటి, ఎన్ని స్టిచెస్ పడ్డాయి అనేది నాకైతే ఐడియా లేదండి. దాని గురించి అయితే మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా సంప్రీత్కి సౌమ్యకి అసలు అక్కడ దెబ్బ ఎలా తగిలింది ఏంటి అనేది తెలియదు అనమాట. సో ఒకసారి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో నా పెళ్ళి అయితే వెళ్ళాను. సో అక్కడైతే దెబ్బ తగిలిందనమాట. తర్వాత చాలా స్టిచెస్ అయితే పడ్డాయి. ఇప్పుడు చెప్పాను కదా, అదే అనమాట. ఇక్కడ ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్ కోసం స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను. దానికి ఉప్పు కారం నిమ్మకాయ అయితే పెడుతున్నాను అనమాట. ఉప్పు కారం నిమ్మకాయ చూడండి, బయట మనకి బండి మీద అక్కడ అమ్ముతారు కదా స్వీట్ కార్న్, బాయిల్ చేసి ఉప్పు కారం నిమ్మకాయ పెట్టిస్తారు. అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. బయట అంత టేస్ట్ రాకపోయినా కూడా కొంచెం బాగానే అనిపించింది. తినటానికైతే చాలా బాగుందన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ కార్న్, అలాగే ఇంట్లో వేరే స్నాక్స్ ఉంటే అవి స్వీట్ కార్న్ అయితే తిన్నామన్నమాట. మీలో ఎంతమందికి ఇలా స్వీట్ కార్న్కి కానీ మామూలు కార్న్కి కానీ ఉప్పు కారం ఇలా పెట్టి తింటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నైట్ కోసం అంటే నైట్ డిన్నర్లోకి అయితే నేను సేమియా ఉప్మా చేశానండి. అది సండే వ్లాగ్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మండే రోజు వ్లాగ్ అనమాట. చపాతీ పిండి అయితే పొద్దున్నే నేను చపాతీ పిండి అయితే కలిపిస్తున్నాను. చపాతీ అలాగే గోంగూర పప్పు అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ గోంగూర పప్పు అయితే చేశాను అనమాట. లంచ్లోకి వచ్చేసరికి నేనైతే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఛాయ్ అయితే పెట్టుకుంటాను. చపాతీ పిండి ఇలా కొంచెం మెత్తగానే కలుపుకుంటానండి, మరీ గట్టిగా అయితే కలుపుకోను. నాకు ఇలా చేస్తే చపాతీలు ఏంటంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం ఆయిల్ వద్దుకుంటా మనం అటు ఇటు కాల్చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకా నేను టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకుని ఫస్ట్ చపాతీ పిండి కలిపేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం సేపు నానితే అంటే చపాతీ పిండి కాసేపు మనం కలిపేసి పక్కన రెస్ట్ ఇచ్చామనుకోండి, మంచిగా చపాతీలు అయితే వస్తాయి అన్నమాట. మా సంప్రీత్ వచ్చేసరికి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తా అన్నాడు. సో నేను కుకింగ్ కూడా చేసేస్తాను. సో పప్పు అది కూడా చేసేసాను కాబట్టి ఇంకా కర్రీస్ కూడా చేస్తాను. మా నయన్కి బాక్స్ లేదు, స్కూల్లోనే మా వాడి లంచ్ అన్నమాట. ఇంక ఇక్కడ ఛాయ్తో బిస్కెట్ అయితే తింటున్నాను. ఆల్రెడీ నేను గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి గోంగూర పప్పు కోసం అయితే పెట్టేశానండి. చపాతీ పిండి కలిపేశాను కదా, గోంగూర పప్పు కూడా చేస్తాను. చపాతీ పిండి అది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కలుపుతానండి. ఈరోజైతే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అయితే పోసాను. అయితే పాలు పోస్తాను, లేదంటే 1 స్పూన్ పెరుగు వేస్తాను. కొంచెం పెరుగు అలాగే 1 స్పూన్ నూనె, కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపిస్తాను. చాలా మెత్తగా వస్తాయి, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మనం ట్రైన్లోకి అంటే జర్నీస్లోకి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం పాలు కానీ పెరుగు కానీ అలావి ఏమీ వేసుకోకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ డే వరకు ఉంటే పెరుగు అట్లా ఏమన్నా వేసామనుకోండి చపాతీ పిండి కలిపేటప్పుడు బాగోవు.
సో అందుకని చెప్పేసి ఆ రోజు అయితే ఓకే, మార్నింగ్ కలిపేసుకొని చపాతీలు మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ తిన్నామనుకోండి బాగుంటాయి చాలా. నెక్స్ట్ డే వరకు స్టోర్ చేసుకుంటే అంత బాగోవేమో అని నాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు నార్మల్గా సాల్ట్ వేసుకొని వాటర్తో కలిపేసుకోండి, చాలా బాగుంటాయి చపాతీలు అయితే. మనం కాల్చుకునేటప్పుడు సిమ్లో పెట్టి అట్లనే వదిలేయకూడదు చపాతీలు. మనం హైలో పెట్టి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా అటు ఇటు కాల్చేసుకున్నామనుకోండి మెత్తగా వస్తాయి. అండ్ దెన్ బెండకాయలు వచ్చేసరికి నేను వాటర్లో అయితే సోక్ చేసి పెట్టేశాను, సాల్ట్ వేసాను. అండ్ దెన్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మిగిలిన పిండితో కూడా ఇలా చపాతీలు అయితే చేసేసాను. ఈవినింగ్ అలా 5 o'clock ఆ టైంకి తిందామని చెప్పేసి. ఇంకిక్కడ నేను వచ్చేసరికి కుకింగ్ కూడా చేసేసాను అనమాట. కుకింగ్ చేసేసాను, బెండకాయ ఫ్రై చేశాను, అట్ ద సేమ్ టైం బెండకాయ పులుసు కూరలాగా చేశాను, తర్వాత గోంగూర పప్పు చేశాను. బెండకాయ ఫ్రై వచ్చేసరికి డిష్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి. ఆలూ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ అలాంటివంటి ఇష్టం అనమాట. అట్ ద సేమ్ టైం పులుసు కూరలు పప్పులు ఇవన్నీ కూడా ఇష్టమే. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తింటాను. మీకు ఏ వెజిటేబుల్ అంటే మోస్ట్ ఫేవరెటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే బెండకాయ ఫ్రైలో ఆనియన్స్ అలాగే గార్లిక్ బెండకాయ ఫ్రైలో వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. ఆ తర్వాత వాటర్ మెలాన్ అయితే కట్ చేస్తున్నాను. మార్నింగ్ 11 o'clock ఆ టైంకి తిందామని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అయిందండి. సో అందుకని వాటర్ మెలాన్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి లిక్విడ్ లాగా అంటే కొంచెం వాటరీ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినాలని అయితే అనిపిస్తుంది. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాటర్, బార్లీ వాటర్, లెమన్ వాటర్, సబ్జా వాటర్, ఇంకా జ్యూసెస్ ఇలాగా మంచి లిక్విడ్ డైట్ అయితే తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇలాంటి వాటర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా చాలా మంచివి హెల్త్కి అయితే. మా సంప్రీత్కి అయితే ఆఫీస్ టైం అయిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఒక పక్క అన్నం కూడా వండేశాను. ఈలోపైతే ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నాను. ఈసారి సమ్మర్స్ చాలా త్వరగా స్టార్ట్ అయినట్టయితే అనిపిస్తున్నాయి. మీరేమంటారు? అవునా కాదా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు ఉన్నాయి. ఈ ఎండలు యాక్చువల్గా ఏప్రిల్లో ఉండే ఎండలు కాస్త ఫిబ్రవరిలోనే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంకా బెండకాయ పులుసు కూర అయితే చేస్తున్నాను. ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా సంప్రీత్కి అయితే అన్నం పెట్టేసి, మా వాడు లంచ్ చేసేసిన తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ వచ్చేసరికి 2 o'clock అనమాట. అరౌండ్ 1 అయితే అయింది. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాడు. ఈ వీడియో అయితే సండే ఈవినింగ్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.